నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి, ఈ కర్కాటక రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని సక్రమ మార్గంలో పయనించేటువంటి ఈ కాలంలో అష్టమ భావాధిపతి అయినటువంటి శని భగవానుడు కర్కాటక రాశి వారికి అష్టమ భావమైనటువంటి కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల పూర్తిగా శని ప్రతికూలత ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్నే అష్టమ శని దోషం అని పిలుస్తాము. ఈ కారణం చేత జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో కానీ, సమాజంలోని జనాలతో కానీ సత్సంబంధాలు చెడిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ఇతరత్ర ఉద్యోగాల్లో పనిచేసే వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వారి ప్రభుత్వానికి కానీ ఇతరత్ర వాటికి కట్టాల్సినటువంటి బిల్లులు కానీ అవి పెనాల్టీల రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి కర్కాటక రాశి వారు శనీశ్వర స్వామికి అర్చన చేయడం, స్వామివారిని దర్శించుకోవడం, తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి వెళ్ళి తమిళనాడులో స్వామివారిని సందర్శించి అక్కడ పూజలు నిర్వర్తించడం, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురంలోని శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, మందవల్లి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మందవల్లికి వెళ్ళి అక్కడ శనీశ్వర స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల అష్టమ శని దోషం నుంచి కర్కాటక రాశి వారు బయటపడే అవకాశం ఉంటుంది.